బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా ఏం తెలియనట్టు మాట్లాడుకో. అక్కడ అమ్మ నాన్న కూడా నా కోసం వెయిట్ చేస్తుంటారు. పల్లవి ఎక్కడికెళ్ళిందో ఏంటో ఇంకా ఇంటికి రాలేదు. మనసులో అభిమానం ఉండాలిగా. ఈరోజు నువ్వు చాలా మిస్ అయ్యావు. నేను మిస్ అయ్యానే కాని నన్నెవరూ మిస్ అయినట్టు ఫీల్ అవ్వలేదుగా. నీ బర్త్డే రోజున ఇంట్లో పార్టీ ఉంటుందన్న సంగతి ఎలా మర్చిపోయావురా? నిన్నుదయం ఇల్లంతా ఎంత వైభవంగా ఉందో తెలుసా? నాన్న నీకోసమే స్వయంగా ఇల్లు శుభ్రం చేశారు. అమ్మ ఇంట్లో అమ్మవారు పూజ చేసి అక్షింతలు చల్లి నిన్ను ఆశీర్వదిద్దామని ఎదురుచూస్తూ కూర్చుంది. వాళ్ళు భోజనం కూడా చేయలేదు. ఏం చేయను పద్మిని, నేను బయలుదేరేసరికి వాళ్ళు అన్నయ్య, అమ్మా నాన్న నువ్వు నిరాశపరిచినా ఆ బాధని మనసులోనే దాచుకొని చల్లగా ఉండమని నిన్ను ఆశీర్వదించారా. వాళ్ళని బాధ పెట్టినందుకు ఐ టు ఫీల్ బ్యాడ్. కానీ ఏం చేయను, అన్ఎక్స్పెక్టెడ్గా పార్టీ ఉందని ఆపేశారు. మొండిగా వాళ్ళని కాదని రాలేకపోయాను. ఎంతైనా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు పద్మిని. అన్నయ్య, ఈ ఇల్లు నీది. అమ్మా నాన్న నేను నీకోసమే ఉన్నాం. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. నిన్ను బాధ పెట్టుంటే ఐమ్ సారీరా. షాలు, ఇక్కడ నా టీషర్ట్ పెట్టానురా. ఎక్కడ పెట్టావురా? మంచం మీద పెట్టానురా. ఇక్కడ లేదు. ఎక్కడ పెట్టావో గుర్తెచ్చుకో. ఒరేయ్, ఇక్కడ కూడా లేదురా. వెతుక్కోరా. దీన్ని ఏమంటారమ్మా? ఏమో, నాకేం తెలుసు. నువ్వంత అమ్మాయికి రాలువా? సరే, నిన్న మీ ఫ్రెండ్ శాంతి ఫోన్ చేసింది. ఏంటంట? తమ 2 రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదంట. అది ఉత్త అబద్ధాల కోరు. ఆట పట్టించడానికి అలా చెప్పుంటుంది. సరే, ఆ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది అనుకో, మరి వదిన కూడా అబద్ధాలు ఆడుతుందా? వదినా? అబద్ధాలు ఎవరు ఆడుతున్నారో నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? వాట్స్ యూ ప్రాబ్లం? చెప్పరా. మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ రా. చెప్పవంతేనా? సరే, ఇక నుంచి నా ప్రాబ్లమ్స్ కూడా నీకేం చెప్పను. శరత్, చెప్పకూడదని కాదురా, ఎలా చెప్పాలో తెలియట్లేదురా. షాలు, నేను నీ బ్రదర్ని రా. నా దగ్గర మొహమాటం ఏంటి? నేను పనికిరాని అమ్మాయిని. నాలో ఏ టాలెంట్ లేదు. నా వల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదురా. అలా అని ఎవరన్నారు? అనడం కాదు, ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది అదే.
కాస్త అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. మా కాలేజ్ మెయిన్ ఫంక్షన్లో నేను సెలెక్ట్ అవ్వలేదురా. అది వాళ్ళ బ్యాడ్ లక్. నేను ఒక డాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తా అన్నాను, కానీ వాళ్ళు నన్ను ఒక పాటలో కోరస్గా పెట్టారు. అయితే నాతో పాటు సెలెక్ట్ అయిన అమ్మాయిలందరికీ డ్రెస్సెస్ ఇచ్చి నా దాకా వచ్చేసరికి ఈ డ్రెస్ ప్యాటర్న్ నీకు సూట్ కాదన్నారా. అందరూ నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారా. రాస్కెల్, నువ్వు కూడా నవ్వుతున్నావా? అంత నవ్వు వస్తుందా నన్ను చూస్తుంటే? సారీ, నేను నీకు డాన్స్ నేర్పిస్తా. నిజంగా? కానీ ఒక కండిషన్. ఏంటది? నేను చెప్పినంతసేపు నువ్వు డాన్స్ చేయాలి. ఓకే, ప్రామిస్? ప్రామిస్. సరే, నువ్వు వెళ్ళి టీ షర్ట్ వేసుకొచ్చే, నేను వెళ్ళి మ్యూజిక్ రెడీ చేస్తా. సరే. ఏమైనా పని మీద వచ్చావా? అది కాన్సంట్రేషన్ గురించి మీ దగ్గర తెలుసుకుందామని. నాకిప్పుడు టైం లేదు. సరే, పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. రంగనాథ్, మేఘన జడ క్లిప్ మర్చిపోయింది. వీళ్ళెప్పుడు ఇంతేనన్నా, అసలు జాగ్రత్తే లేదు. ఎంత కావాలి? 1,00,000 రూపాయలు. 50,000 పర్వాలేదు. నువ్వు మళ్ళీ ఇంటికి లేటుగా రావటం మొదలుపెట్టావు. నాతో మళ్ళీ చెప్పించుకోకు. అలాగే నాన్నగారు. ఏ కాలేజ్ ఫంక్షన్ రావట్లేదా? గోలీ మర్రా బాబు. ఆర్ యు ష్యూర్? డామ్ ష్యూర్. సరే, నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు ఈ చాక్లెట్ ఇద్దాం అనుకున్నా. నువ్వు ఎలాగో ప్రాక్టీస్ చేయలే కదా. సరే అయితే నేను ఈ చాక్లెట్ తినేస్తా. కావాలా? కావాలా? ఒక్కొక్క కరెక్ట్ స్టెప్ కి ఒక్కొక్క చాక్లెట్. తప్పదా? తప్పదు, నేనైతే తినేస్తా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. ముందు చాక్లెట్ కాదు, డాన్స్ తర్వాత చాక్లెట్, సరేనా? సరే పదా. Come on. కిషోర్, నా ఫ్లైట్ టైం అవుతుంది. కేసుకు సంబంధించి నువ్వు చెప్పిన వ్యక్తి ఇంతవరకు రాలేదు. అతను ఇప్పుడే ఫోన్ చేశాడు సార్, రావడానికి కొంచెం టైం పడుతుందంట. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆ కేసుని నేను డీల్ చేస్తాను సార్. ఆర్ యూ కాన్ఫిడెంట్? 100% సార్. గుడ్, ఐ లైక్ ఇట్. నో వన్.
హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. బీ కేర్ఫుల్. ఓకే. One, and two, and three. Yes, correct రా. ఇలాగే చేయాలి. చాక్లెట్ రా. చాక్లెట్. రెడీయా? రేపు చేద్దాం రా. ఏ? ఇవాళకి చాలు. రేపు చేద్దామా? అంతేనా? అంతే. సరే, నేను ఈ చాక్లెట్ తినేస్తా. రేపటిది కూడా ఇవాళే చేద్దాంరా. ఇవాళ చేద్దామా? మరి డాన్స్ చేస్తావా? సరే, లెట్స్ డాన్స్. ఓకే, కమ్ ఆన్. ప్రశాంత్, భోంచేలేదా? ఎందుకింత ఆవేశం? ఇది ఆవేశం కాదు, ఆక్రోశం. ఆవేదన. నా కళ్ళ ముందే అందరూ పరిగెడుతున్నారు. హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం రెక్కలు తెగిన పక్షిలా జీవితాన్ని చక్రాల కుర్చీకి అంకితం చేసి కేవలం నీ దయాదక్షిణల మీద, నీ సానుభూతి మీద బ్రతుకు నీడుస్తున్నాను. ప్రశాంత్, పాతికేళ్లప్పుడే నా జీవితం పుగ్గైపోయింది. అయినా బ్రతికున్న శవంలా ఇంకా నీ కళ్ళ ముందు ఎందుకున్నానో తెలుసా? నా పగ తీర్చి నా గుండెల్లో మంట చల్లారుస్తా ఉన్న ఆశతో. నాకీ గతి పట్టించిన జస్టిస్ రాజశేఖరాన్ని నాకన్నా ఎక్కువగా కుమిలిపోయేలా చేస్తావన్న కోరికతో, ఒక జడ్జిమెంట్తో ఉరి శిక్ష కంటే భయంకరమైన గతి పట్టించాడు. ఆ రాజశేఖరాన్ని వదిలే ప్రసక్తే లేదు. నువ్వు కట్టిన ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. అతన్ని పడగొట్టడానికి కావలసింది ఆవేశం కాదు, ఆలోచన.
మల్లిక, ఇంత అర్ధరాత్రి వర్షంలో ఎందుకు పరిగెడుతున్నావు? ఏమైందో చెప్పు. వాట్స్ ద ప్రాబ్లం? ఇప్పుడు నేను జడ్జిని. ఏమైందో చెప్పు. ఏడు సంవత్సరాల క్రితం మీరు లాయర్గా ఉన్నప్పుడు ఆ కేసు నుంచి నన్ను రక్షించారు. కానీ ఇప్పుడు నేనున్న ఈ సమస్య నుంచి మీరు కూడా కాపాడలేరు. ఏమిటి నీ సమస్య? ఆ కేసు తాలూకు వాళ్ళే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు? ప్రార్థన, రేపు మార్నింగ్ 11 గంటలకు ప్రోగ్రాం, అంతేనా? ఉత్సవేడి? ఈ శారీ బాగుందా? నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను వాళ్ళు లేటుగా పడుకోవడం నాకు ఇష్టం లేదని. పట్టించుకో ఎందుకు? పద్మ దగ్గర ఉండుంటాడు, తను పడుకోపెట్టేస్తుందిలే. అన్నట్టు కిషోర్, ఇందాకటి శారీ బాగుందా? ఈ శారీ బాగుందా? ఒక్కడిని పట్టించుకోవడమే నీకు ఇంత కష్టంగా ఉంది, అలాంటిది పద్మిని ఇద్దరిని మేనేజ్ చేయగలదా? అసలే ఉత్సవకు అల్లరి ఎక్కువ, అర్థం చేసుకో. పిల్లలు అల్లరి చేయకపోతే నువ్వు నేను చేస్తావా? ఈ శారీ సూపర్బ్, చాలా బాగుంది కదూ. కొంచెం ఐరన్ చేసి పెట్టవా? చేసేవాళ్ళు ఉన్నారు కదా అని మొత్తం బాధ్యతలన్నీ అవతల వాళ్ళు నెత్తి మీద వేయడం అంత మంచిది కాదు. నిన్న రాత్రి కూడా ఉత్సవం అమ్మ దగ్గరే పడుకున్నాడు. వాడికి మనకి మధ్య అటాచ్మెంట్ పూర్తిగా పోతుంది. కోర్టులో కేసులు వాదించి వాదించి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం అలవాటైపోయింది మీకు. అంటే తల్లి కొడుక్కి పెళ్లి చేశాక కొడుకు కోడలు సొంతం అవుతాడు. అంత మాత్రం చేత తల్లి కొడుకుల మధ్య అటాచ్మెంట్స్, సెంటిమెంట్స్ తగ్గిపోతున్నాయా? రేపటి నా ప్రోగ్రాంకి రెడీ అవ్వాల్సి ఉండి ఉత్సవ్ని ఆంటీ దగ్గర పడుకోపెట్టాను. ఇంత చిన్న విషయానికే ఎందుకంత టెన్షన్ పడిపోయి మనసు పాడు చేసుకుంటావు? అన్నట్టు రేపటి ప్రోగ్రాం నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఉత్సవ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. నేను రేపు ప్రోగ్రాంకి రావట్లేదు. కిషోర్, రేపటి నా ప్రోగ్రాం ఉత్సవ్ స్కూల్లో పేరెంట్స్ డే ఫంక్షన్కి వెళ్ళటం. మనిద్దరం కలిసి వెళ్ళాలి.
వెళ్ళకపోతే వాడు బాధపడతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. పేరెంట్స్ డేకా? ఐరనేగా నేను చేస్తాను. స్మార్ట్ గాయ్. జడ్జిగా నేను ఎందరికో న్యాయం చేశాను. నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు. నీకు నేను న్యాయం చేస్తాను. నన్ను నమ్ము. నా తరఫున స్మాల్ గిఫ్ట్. ఇది స్మాల్ గిఫ్ట్ కాదు, నా వరకు ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఇలా వర్షం వచ్చినప్పుడు ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా? రుక్మిణి. యోగేష్ ఎవరో పరాయివాడు కాదుగా, నీకు స్వయాన తమ్ముడు. నో, ఎప్పటికీ కాదు. తాతయ్య కూడా నీకెప్పుడు చెప్తూ ఉంటారు కదా కేసులు గెలవమని. నువ్వెప్పుడైనా గెలిచావా? ఏదో ఒక రోజు నా కోసం వస్తాడు. వెళ్లిపోతున్న రంగానాపి వాణి కిషన్ మళ్లీ ఆడించారు. 25,000